చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పహల్గాం దాడి అనంతరం భారత సైన్యం పాకిస్తాన్తో పాటు పీఓకేలోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో ప్రతీకారంగా పాకిస్తాన్ ఎదురుదాడులకు దిగింది. మొత్తంగా ఇరు దేశాలు సీజ్ ఫైర్కు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ క్రమంలో పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో జిహాదీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈ దాడుల్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100కు పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో మరణించిన వారిలో అత్యధికులు సైనికులే ఉండడం గమనార్హం. పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో జిహాదీ ఉగ్రవాదులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఆ దేశ ఉత్తర ప్రాంతంలో ఆల్-ఖైదా అనుబంధ సంస్థ అయిన జమాత్ నస్ర్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు జరిపాయి. ఈ దాడులలో దాదాపు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే జిబో పట్టణంతో పాటు అక్కడి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టుగా జేఎన్ఐఎం ప్రకటించుకుంది. కాగా గతంలో జిబోపై జరిగిన దాడులను భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ ఈసారి మాత్రం ఉగ్రవాదులు ఎలాంటి వైమానిక ప్రతిఘటన లేకుండా గంటల తరబడి ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించినట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.